వెల్కమ్ టు స్మార్ట్ లావణ్య ఛానల్. ఈ రోజు అయితే మనం ఒక మంచి చికెన్ ఫ్రైని అయితే తయారు చేసామండి. ఈ చికెన్ ఫ్రైకి మించిన ఇంకొక చికెన్ ఫ్రై అయితే ఉండదు. ఇంకా టేస్ట్ అంటారా అల్టిమేట్గా ఉంటుంది, మీకు ఆ డౌట్ అనేదే లేదు. ఇంకా ఈ మంచి చికెన్ ఫ్రై ఎలా చేయాలి అంటే చూసేద్దామా? లెట్స్ గో స్టార్ట్. ముందుగా అయితే నేను ఈ చికెన్ ఫ్రై కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకున్నానండి. అవేంటో చూసేద్దాం. ముందుగా నైస్గా కట్ చేసుకున్న 1/2 kg ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 kg చికెన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ధనియా పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, సాల్ట్, కసూరి మేతి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో 1 kg చికెన్కి ఒక 50 grams ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 1/2 kg ఆనియన్స్ని ఇందులోనే వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1/2 tablespoon పసుపు, అలాగే 2 tablespoons జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులోనే వేసేసుకోవాలి. అలాగే దీంట్లో 2 tablespoons సాల్ట్ అనేది వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తాన్ని కూడా ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్ అనేది 90% కుక్ అయిన తర్వాత ఇందులోనే 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon జీలకర్ర పొడి, 1.5 tablespoon కారం, కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అదే విధంగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక మంచి అడిషనల్ టేస్ట్ కోసం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోనే చెక్క, లవంగ, యాలకులు సమానంగా పౌడర్ చేసుకున్న గరం మసాలాని వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం నైస్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పీస్కి బాగా పట్టేటట్టు ఒక 5 minutes పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఈ స్టేజ్లోనే మీరైతే సాల్ట్ అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా గ్రేవీ మొత్తం డ్రై అయిపోయే వరకు బాగా అయితే ఒక 10 minutes పాటు కలుపుకోవాలండి. ఈ విధంగా మనకి చికెన్ ఫ్రై అనేది డ్రై అయిపోతే గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ లావణ్య ఛానల్. బాయ్ బాయ్.